ఒక మంచి నటుడి కుమారుడు ఒక గొప్ప నటుడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసి మెలిసి ఉండాలి కానీ అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి ఏదో ఒకటి చేసి అలా చేసి ఎలా చేసి ఆ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకోకండి. ఏదో ఒకటి చేసి అలా చేసి ఎలా చేసి ఏదో ఒకటి చేసి అలా చేసి ఎలా చేసి ఏవి రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ ఇస్ ఎ వండర్ఫుల్ యాక్టర్ బాలయ్య. నాకు డైలాగులు అంటే బాగా ఇష్టం. ఎవరికి ఉపయోగం మా అన్నయ్యకి ఇష్టం, నేను ఫాలో అయ్యాను, మా అన్నయ్యను ఫాలో అయ్యాడు బాలయ్య. అయితే ఏంటి? సో వాట్? నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి అన్నయ్యను కూడా ఇమిటేట్ చేసా ఉన్నావు. జాగ్రత్త బాలయ్య. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి నేను ఒప్పుకోను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎవరో ఎక్కడో ఇమిటేట్ చేస్తూ ఒప్పుకుంటారు కానీ నువ్వు ఎలా చేసావో చూస్తా. అయితే వెళ్ళి చూడండి అక్కడ మాట్లాడతావు నువ్వు. నేను చూసి బాగాలేకపోతే మాత్రం నేను ఫోన్ చేసి చెప్తాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆయనలాగా నువ్వు ఎలా చేయగలవు? చేయలేవు. ఆయనలాగా నువ్వు ఎలా చేయగలవు? చేయలేవు. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగొచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహంతుడు. ఊరికే నటించావు అంతే. యాక్సెప్టబుల్. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. నాకు ఒక చిన్న డౌట్ బాలయ్య. ఇంకెందుకు లేటు అడుగు. మామ ఒక పెగ్గు అన్నావు. ఏ మామ? నీ మామ పర్రి పోరా. చంద్రబాబుకు మందు దాగే అలవాటు లేదు. నాకు తెలుసు. నా ఆత్మీయుడు, నా బంధువు. నిజమా? ఇప్పుడు ఫోన్ చేసి చెప్పనా? ఎలా నేను ఇది పొగడత కాదు. నేను నా ఇంటి కుటుంబంలో ఉన్న మనిషిని పొగడడం అంటే నేను పొగడని నాకు తెలుసు. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప దేని గొప్ప? ముఖ్యంగా ఎంతో ప్రేమగా నన్ను పిలిచావు. ఆ ప్రేమకు నేను రియలీ హ్యాట్స్ ఆఫ్. అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది.